వెల్కమ్ టు ఆకిర్ న్యూస్. ఏదైనా ఉంటే కొట్లాడుతూ అంటాం, వేయమంటాం, ఓటేస్తాం అంటాం. పనులు మంచిగా చేస్తారా ఇక్కడ? చేస్తారు, ఎందుకు చేస్తారు, చేయించుకుంటాం, చేస్తారు. ఆ మోరీ లీవ్ అనే వాళ్ళని వెళ్తే మేము దియ్యం అని అంటారు. ఈ గల్లీలలో ఎవరు గెలిచిన ఇంతవరకు మోర్లు తీయాలి. ఆ నల్లలు సుధా 4 రోజులకు ఒకసారి వస్తే ఎప్పుడు తాగాలి నీళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా మాకు చేసింది. మనం ఇప్పుడు స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉన్నాం. అయితే ఇక్కడ ఎందుకున్నామంటే ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు జరగబోతున్నాయి. మున్సిపల్ ఎన్నికల సందర్భంలో ఇక్కడ ప్రధానంగా 3 పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రచారం కొనసాగిస్తున్నాయి. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా సీరియస్గా ఇంటింటి ప్రచారం కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఈ స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ఏ జెండా ఎగరబోతుంది అనే విషయాలను ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాకు పొన్నం యాదగిరి నా పేరు. సమస్యలు ఏమున్నా రోళ్ళు, మోరీలు, ఈ లైట్లు, అవే సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీరిస్తే ఖచ్చితంగా ఓటేస్తామని చెప్తాను. మా దగ్గరికి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిండు, కడియం శ్రీగారు వచ్చిండు. ఇప్పుడు నిన్న మొన్న డాక్టర్ రాజు వచ్చిండు. ఆయన కనుక అదే చెప్తాను, ఈయన కనుక అదే చెప్తాను. ఉన్నారు కానీ రోడ్ల పంటే ఆ చెత్త బండి అయితే నెలకు ఒకసారి వస్తుంది. ఇంకా మరి చెత్త వేయొద్దు కింద అంటారు, మరి ఏడేసుకోవాలి. మస్తు అధ్వానంగా ఎత్తాలి ఈ గల్లీలో. ఎప్పుడు ఎవరు గెలిచినా ఆ మోర్లు దీవని అయితే ఎన్నిసార్లు చూడండి, మీరే చూడండి, కనబడతాయి మోరీలు. ఎవరి వరకు వాళ్ళే చేసుకున్నాం మేము ఇంటి దగ్గర. మేము చెప్పలేదు మేము అందరు ఈ గల్లీలో ఓట్లే అన్నప్పుడు కూడా అదే చెప్పినాం. మేము మోరీలు వెళ్ళి దినం తప్పించి దినం నీళ్ళన్నీ ఇడుగుల్లి, మాకు అంతమించి ఏం వద్దనే అడిగినాం. రమాదేవి, మారేడుపాక రమాదేవి. నేను 14వ వార్డు నుంచి పోటీ చేస్తున్నా. అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ నేను 14వ వార్డులో నిలబడడానికి కారణం ప్రజల సమస్యలు పరిష్కరించి వారి డ్రైనేజీ, లైటింగు, రోడ్లు ప్రతి ఒక్కటి అభివృద్ధి చేయాలని, వాళ్ళ సమస్యలు తీర్చాలని, వాళ్ళకు తోడుగా ఉండాలని నేను ముందుకు వచ్చిన. పేరు అంగిడి రజిత కృష్ణ. నేను 16వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ బలపరిచిన కడియం శ్రీహరి ఎమ్మెల్యే గారు మరియు కడియం ఎంపీ కడియం కావ్య గారు బలపరిచిన అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరిగింది. మున్సిపల్ ఎన్నికలలో కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. మాకు డోర్ టు డోర్ మేము విజిట్ చేసినప్పుడు రోడ్డు సమస్యలు, జంగాల కాలనీ కానీ, దాసరివాడ కానీ, రోడ్డు సమస్యలు, మురికి కాలువలు, మరియు వీధి స్తంభాలు, లైటింగ్స్, పెన్షన్ ప్రాబ్లము, ఇట్లాంటి సమస్యలు మాకు చెప్తున్నారు. వారికి మేము ఈ యొక్క ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ద్వారా మరియు కడియం శ్రీహరి ఎంపీ సహకారంతో ఇవన్నీ పనులు మేము చేస్తామని వారికి హామీ ఇచ్చినాము. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా మాకు చేసింది ఏం లేదు. ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకు ఇండ్లు ఇచ్చేంత లేదు. ఉన్నోడే 4 ఇండ్లు తీసుకుంటాడు. నేను ప్రభుత్వం ఉన్నాను, మరి లేనోనికి ఏంటిది పరిస్థితి? మరి అటువంటిప్పుడు ఇప్పుడు ఆయన గెలిపించే లాభం, గెలిపేకే లాభం. టీఆర్ఎస్ పార్టీ వచ్చిందంటే సరే మనకు కొన్ని పనులు చేసింది, మంచి చేసిర్రు, సరే పింఛన్లు అన్నారు, అవన్నారు. ఇప్పుడు 60 ఏళ్ళ మనిషి ఉన్న వాళ్ళకి కూడా పింఛన్ లేదు. నా ఇంట్లోనే లేదు, వేరే వాళ్ళ ఇంట్లో కాదు, నా ఇంట్లో నా భర్తకే లేదు. 60 దాటిండు. పింఛన్ అంటే అంటారు, సైట్ ఓపెన్ కావాలంటారు.